హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. మనకి డిసెంబర్ 15, 16 గ్రూప్ 2 టీజీపీఎస్సీ వాళ్ళకి పరీక్ష ఉంది, సండే అండ్ మండే. సో ఈ 4 డేస్ సమయం ఉంది కదా, ఈ 4 డేస్ సమయం లోపల ఏం చేయాలి, ఏం చేయొద్దు, ప్రతి అభ్యర్థికి ఐడియా ఉండాలి. ఒకసారి మనం చూస్తే ఒక ప్రణాళిక అనేది అందరికీ పనికిరాదండి. అయినప్పటికీ ఎగ్జామ్ ముందట కామన్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ పాటిస్తే మనము సక్సెస్ కావచ్చు. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ ముందట ప్రతి అభ్యర్థికి చిన్న భయం ఉంటుంది. నీకు భయం ఉన్నట్లయితేనే నువ్వు ప్రిపరేషన్ చేసినట్టు. ఏం ప్రిపరేషన్లో లేకుంటే నీకు భయం ఎందుకు ఉంటుంది? సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి అభ్యర్థికి ఈ పోటీ పరీక్షలు రాసే ప్రతి అభ్యర్థికి చిన్నపాటి ఆందోళన సహజమని చెప్పేసి చూసుకోవాలి. సో నాకే ఉన్నదని చెప్పేసి అనుకోవద్దు, ఒకరికే ఉండదు, ప్రతి అభ్యర్థికి ఉంటుంది భయం వచ్చేసి. రైట్, ఫస్ట్ మనం బ్రీఫ్గా చూస్తే ఏం చేయాలి, ఏం చేయొద్దు జనరల్గా అండ్ ఎగ్జామ్ పర్పస్లో. జనరల్గా చూస్తే బీ కాన్ఫిడెంట్ అండ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. సో ఎప్పుడు చెప్పేదే, అందరూ చెప్పేదే, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, నమ్మకం వహించండి. సో కాన్ఫిడెంట్గా ఉండాలి ఎగ్జామ్ హాల్లోకి, భయంతో వెళ్ళొద్దు. మీ ప్రిపరేషన్ జరిగిన తీరుని గుర్తు తెచ్చుకోండి, మీకు చాలా ధైర్యం వస్తుంది. నెంబర్ ఆఫ్ బుక్స్ రిఫర్ చేసిండ్లు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసిండ్లు, నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ సిరీస్ రాసిండ్లు, మంచి మార్క్స్ వచ్చాయి. కాబట్టి ఇది మరొక రకమైన పరీక్షగా భావించి ఆత్మవిశ్వాసంతో ముందుకోవాలి తప్పితే భయపడొద్దు. సో భయపడితే సగం మార్క్స్ పోతాయి. ఇక్కడ మొత్తం మీద భయపడొద్దు, నమ్మకం వహించాలి మీ పట్ల, మీ పుస్తకాల పట్ల. ఏం చదివారో అదే వస్తుందండి. రైట్, గుడ్ ఫుడ్ తీసుకోవాలి. వాట్ ఈస్ గుడ్ ఫుడ్ అంటే ఇక్కడ వెజ్ ఉంటుంది గుడ్ ఫుడ్లో, అండ్ నాన్ వెజ్ కూడా ఉంటుంది. సో మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఈ 4 డేస్ కోసం అని చెప్పేసి మార్చుకోవద్దు. ఇన్ని రోజులు నాన్ వెజ్ అలవాటు ఉన్నది తీసుకోండి, ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు, లైట్ ఫుడ్, అది హెల్తీ ప్రోటీన్ ఉంటుంది. చికెన్ బ్రెస్ట్ తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా వీడియోస్ మనకి మీరు చూసి ఉంటారు, లాస్ట్ మినిట్ టిప్స్ అని చెప్పేసి వెజ్ తీసుకోవాలి, నాన్ వెజ్ అవాయిడ్ అని చెప్పేసి. అట్లా ఏముండదండి. గుడ్ ఫుడ్ మీన్స్ మంచి న్యూట్రిషన్ కలిగి ఉండాలి, అది సంతులిత ఆహారమై ఉండాలి. సో లాస్ట్ టైంలో ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవద్దు, బయట ఫుడ్ అనేది తీసుకోవద్దు. ఇంట్లో వండింది ఏదైనా ఆరోగ్యకరమే, అది వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు. హెవీగా తీసుకోవద్దు అంతే, వెజ్ అయినప్పటికీ నాన్ వెజ్ అయినప్పటికీ. నాన్ వెజ్ వాళ్ళు భయపడొద్దు, వెజ్ తింటేనే జాబ్ వస్తుంది అని చెప్పేసి అట్లా అనుకోవద్దు. నాన్ వెజ్ తిన్నా కూడా జాబ్ వస్తుంది, బట్ అది లిమిట్లో ఉండాలి. ఎంత తిన్నాం అనేది మ్యాటర్, కానీ ఏం తిన్నామని చెప్పేసి మ్యాటర్ కాదు ఇక్కడ. సో కాబట్టి గుడ్ ఫుడ్ మీన్స్ ఇంట్లో వండింది ఏదైనా మంచిదే, లైట్గా తీసుకోవాలి. కొత్త ఫుడ్ జోలికి పోవద్దు అంతే, బయట ఫుడ్ జోలికి పోవద్దు. సో ఏం చేయొద్దు అంటే నైట్ అవుట్ లాంటివి చేయొద్దు. సిలబస్ మీది కొంచెం మిగిలి ఉండవచ్చు, రివిజన్ కొంచెం మిగిలి ఉండవచ్చు, అయినంత మాత్రాన ఈరోజు నైట్ అంతా మేలుకొని చదివే ప్రయత్నం చేయొద్దు. నెక్స్ట్ డే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎగ్జామ్ ముందట అసలే చేయొద్దు. సో స్లీపింగ్ అవర్స్ తక్కువ ఉన్నట్లయితే మనకి ఎంతగా చదివినప్పటికీ ఎగ్జామ్ హాల్లో మనకి మంచి ప్రతిభ చూపెట్టలేము మనం. ఈ ఎంసీక్యూ లాంటి క్వశ్చన్లు అయితే కంపల్సరీ చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతాం. అసలే టీజీపీఎస్సీ క్వశ్చన్స్ మనకి ఈ ఆప్షన్స్ ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి, లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటే సాధ్యమవుతుంది. ఆ పీస్ఫుల్ మైండ్ సరైన స్లీప్తోనే సాధ్యమవుతుంది. కాబట్టి నైట్ అవుట్ లాంటివి చేయొద్దు. మనకి బీటెక్ డిగ్రీ పరీక్షల్లో అయితే ఎగ్జామ్ ఉందంటే నైట్ అవుట్ చేస్తాం, అటువంటివి చేయొద్దు ఇక్కడ. సో స్లీపింగ్ అవర్స్ మీరు ఇప్పటికిప్పుడు మార్చుకోలేరు. కొంతమంది నైట్ వరకు చదువుతారు, అయినప్పటికీ పొద్దున మరీ 4:30 అట్లా 5కి లేవద్దు. సో మినిమం 7 to 8 అవర్స్ అయితే పడుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఏం చేయొద్దు అంటే థింక్ అబౌట్ రిజల్ట్ అండి. సో మరి పరీక్ష ఫలితాలు ఎలా ఉంటాయో, మాకు జాబ్ వస్తుందో రాదని చెప్పేసి థింక్ చేయొద్దు. మన ప్రయత్నం ఏంటి అంటే సరిగ్గా ప్రిపేర్ అయినాము, ఎగ్జామ్ హాల్లో సరైన ఆన్సర్స్ పెట్టాలి, ఇంతవరకే ఆలోచన చేయాలి. అంతేగాని రిజల్ట్ వస్తే ఎలా ఉంటుందో నాకు పరిస్థితి అని చెప్పేసి, ఎవరు ఏమనుకుంటారో, పక్కవాడు ఏంటి అని చెప్పేసి అట్లా భావించవద్దు. రిజల్ట్ అసలే పట్టించుకోవద్దు. మీ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఆన్సర్స్ పెట్టాలి, బయటకు వచ్చేయాలి, అంతే. రిజల్ట్ తర్వాత వస్తుంది. ఎప్పుడో అని ఇప్పుడు మనం థింక్ చేయొద్దు. ఇవి డోంట్ అండి. జనరల్గా స్లీప్ అవర్స్ బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి, ఫలితాలు ఎక్కువ ఆలోచన చేయొద్దు. ఎక్కువ భయపడద్దు. మీరు చదివిందే వస్తుంది కంపల్సరీగా. అన్ని పుస్తకాలు చదివారు, మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 150 క్వశ్చన్స్ నీకు అవసరం లేదు. నీకు తెలిసిన ఈ 100 వస్తే జాబ్ వస్తుంది కంపల్సరీ. 150 క్వశ్చన్స్ నీకు అవసరం లేదు, 100 క్వశ్చన్స్ అయితే ఎనఫ్.
ఒక 70 నేరుగా తెలిసి ఒక 20 కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది అంతే. సో మనం ప్రిపేర్ అయ్యేది 150 కాదు, 100కే. అందుకంటే ఎక్కువ తెలిస్తే అవి మనకి బోనస్ అయిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలని చెప్పేసి ఇది బాగా చూసుకోవాలండి. జనరలీ ముఖ్యమే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమే. ఏంటి, రివిజన్ చేయాలి, రివిజన్ చేయాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ ఈ 4 days లోపల ఏదైనా ముఖ్యమైన పని ఉంది అంటే పోటీ పరీక్ష అభ్యర్థులకి రివిజన్ అండి. ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత బాగా ఆన్సర్ ఐడెంటిఫై చేస్తాం. మనకి ఎగ్జామ్ హాల్లో ఒక అనుభవం వస్తుంది. జనరల్లీ మనము 4 ఆప్షన్స్ తెలిసినట్టే కనిపిస్తాయి, అక్యురేట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయలేకపోతాం. వై? బికాస్ రివిజన్ చేయకపోవడం వల్ల. సో ఎందుకు ఈ లోపం వస్తుందంటే చివరి దాకా మనం మెటీరియల్ సేకరణ పనిలో ఉంటాం. ఆ గ్రూప్లో ఆ షార్ట్ నోట్స్ వచ్చింది, ఈ గ్రూపులో ఆ షార్ట్ నోట్స్ వచ్చిందని చెప్పేసి వాటి పట్ల మనం వెంటాడుతూ ఉంటాం. సో అందుకే మన నోట్స్ మనం వదిలేసి పక్క నోట్స్ చదివితే సో పక్కోడికి జాబ్ వస్తుంది, మనకి రాదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ 4 days టైంలో రివిజన్ చేసుకోవాలి. ఏది రివిజన్? నువ్వు చూసిన దాన్ని రివైజ్ చేయాలి. ఎవరో చూసిన దాన్ని నువ్వు రివైజ్ చేయొద్దు. వానికి ఉపయోగం, నీకు ఉపయోగం కాదు ఇక్కడ. కాబట్టి సో ఏం చేయాలంటే కంప్లీట్గా నీ నోట్స్ రివిజన్ చేయాలి. చూసిన దాన్ని మళ్ళీ చూడాలి. ఎవరు చూసిన దాన్ని? నువ్వు చూసిన దాన్ని, ఐ మీన్ నీ మెటీరియల్ సోర్సే పట్టుకోవాలి తప్పితే. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో లాస్ట్ మినిట్ రివిజన్ అని చెప్పేసి చాలామంది వీడియోస్ లేదా చాలా నోట్స్ పంపిస్తారు, అవి మనకి ఉపయోగపడవు. నేను పంపినప్పటికీ మీకు ఉపయోగపడవు. రైట్. షార్ట్ నోట్స్ మీ దగ్గర ఉంటే చాలా బాగా పనికి వస్తుంది ఈ రివిజన్ టైంలో. లెంతీగా ఉన్న బుక్ సిరీస్ మనకి జనరల్ టైంలో ఉపయోగపడుతుంది తప్పితే ఈ టైంలో షార్ట్ నోట్స్ చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. లేకుంటే ఇంకా ఏం రివైజ్ చేయాలి ఎక్కువ అంటే ఎగ్జామ్ బిఫోర్ నేను చెప్పేది షార్ట్ నోట్స్ బాగా చేయాలి. ఈ రివిజన్ ఏమో ఈ 4 days చేస్తారు మీరు. రివిజన్లో భాగంగా షార్ట్ నోట్స్ అంటే వెరీ నెక్స్ట్ రేపు ఎగ్జామ్ ఉందనగా సో షార్ట్ నోట్స్ బాగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే దాన్ని బాగా రివైజ్ చేయాలి. తర్వాత సో ఫ్యాక్చువల్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ డే చూస్తే గిట్ట పేపర్ 2లో హిస్టరీ వస్తుంది. సో టైమ్ లైన్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని ఉంటే మీకు హిస్టరీ టైమ్ లైన్ బాగా పనికి వస్తుంది. తెలంగాణ కావచ్చు లేదా ఇండియా హిస్టరీ కావచ్చు. సో పాలిటీ లోపల కొన్ని ముఖ్యమైన రాజ్యాంగ సవరణ కావచ్చు లేదా ఆర్టికల్స్ కావచ్చు, సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు, అటువంటి ఫ్యాక్చువల్ టాపిక్స్ ఉన్నప్పుడు వాటిని బాగా రివిజన్ చేసుకోవాలి సెకండ్ టైం రివిజన్ లోపల. హై ఎల్డ్ టాపిక్స్ అంటాం, అంటే ఎక్కువగా ఇవి తరచుగా పరీక్షల్లో మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో అవి మనం ఫస్ట్ గుర్తించాలి. ఇప్పుడు కాదు, ఇంతకుముందే మీరు గుర్తించి ఉంటారు. సో గుర్తించిన దాన్ని ఈ ఎగ్జామ్ రేపనంగా ఎక్కువ రివైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు కరెంట్ అఫైర్స్ లోపల వ్యాధులు వ్యాక్సిన్స్ లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. సో దాని మీద వార్తల్లో ఉన్న వ్యాధులు ఏంటి, ఏమేమి వ్యాక్సిన్లు వార్తల్లో ఉన్నాయి, అటువంటిది మనం చూసుకోవాలి. లేకుంటే సో పేపర్ 2కి వస్తే గిట మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల గాంధీజీ ఉద్యమాలు అని చెప్పేసి ఉంటుంది. ఆ గాంధీజీ ఉద్యమాలు లేని క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. సిలబస్లో హిస్టరీ ఉంటాయి గిట్ట. మొఘల్స్ లోపల ఈ అక్బర్ గురించి ఎక్కువ వస్తుంది. ఢిల్లీ సుల్తాన్స్ లోపల మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పేసి తుగ్లక్ వంశం అని చెప్పేసి ఎక్కువ వస్తుంది. అట్లా మనకు కొన్ని లేదా భక్తి ఉద్యమకారులు అని చెప్పేసి ఉంటారు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఈ సూఫీ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. సో అట్లా మొత్తం మీద చూస్తే ఈ బౌద్ధ మతము జైన మతం అని చెప్పేసి ఉంటాయి. సో అటువంటి దాన్ని మనం హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. అంటే ఏవైతే మనకు ఎగ్జామ్ దృష్ట్యా రిపీట్ అవుతున్నాయో ఆ రిపీటెడ్ థీమ్స్ని మనం ఐడెంటిఫై చేసి ఆ థీమ్స్ని ఎగ్జామ్ రేపనంగా బాగా చదువుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ అంటే మనము ఈ రివిజన్ టైంలో దేనికి ఎక్కువ సమయం కేటాయించాలి అంటే దాని యొక్క మార్కులు అడిగేది ఎక్కువ ఉండాలి. ఎగ్జామ్ లోపల ఎక్కువ మనం పేపర్ 1తో చూస్తే పేపర్ 2, 3, 4లో ఎక్కువ మనకి స్కోర్ అవుతుంది. 1లో మనకి ఎంత చదివినా మిగిలే ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా హైయెస్ట్ వెయిటేజ్ ఏ సబ్జెక్టుకు ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అన్నీ రివిజన్ చేస్తూనే ఈ 2 అంశాలని బాగా దృష్టిలో పెట్టుకొని రివైజ్ చేయాలి. ఓన్లీ మంత్ర అండి, ఇక్కడ ఏం మంత్రం ఏం లేదు. రివిజన్ రివిజన్ అంతే. రివిజన్ చేస్తూనే ఉండాలి. ఎవరి రివిజను? మన రివిజను. మనం చూసిన దాన్ని మళ్ళీ చూడాలి అంతే. సో మరి ఏం చేయొద్దు అంటే సో న్యూ మెటీరియల్ అండి. సో న్యూ మెటీరియల్ సో మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. సో రివిజన్ కోసము ఈ వీడియో పనికి వస్తుంది అని చెప్పేసి. ఎవరి రివిజన్ కోసం పనికి వస్తుంది? రివిజన్ మీన్స్ ఏంటి వాస్తవంగా?
మనం చూస్తే మళ్ళీ చూడాలి. నువ్వు దాన్ని చూడలేదు కదా, అది నీకెట్లా పనికి వస్తుంది? కాబట్టి ఎవరు ఏ వీడియో పెట్టినప్పటికీ, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా రేపు ఎల్లుండి కొన్ని వీడియోస్ చేస్తాను ఈ అన్సెంట్ హిస్టరీ లేదా మీడియల్ హిస్టరీ అని చెప్పేసి. అవి మీకు పనికిరావు. ఎవరు అంతకుముందు మన నోట్స్ చదివారో వాళ్ళకి పనికి వస్తుంది మళ్ళీ. సో కొత్త వాళ్ళకైతే కొత్త నోట్స్ పనికిరాదండి. ఏ రివిజన్ మీకు పనికిరాదు, ఏ షార్ట్ నోట్స్ మీకు పనికిరాదు, మీరు రాసుకుందే మీకు పనికి వస్తుంది. కాబట్టి సో న్యూ మెటీరియల్ పట్ల మీరు ఎక్కువ దృష్టి పెట్టొద్దు. సో మీరు ధైర్యంగా వదిలేయండి. మీ సిలబస్లో ఉన్న అంశాలు ఏమైనా కవర్ కానట్లయితే ధైర్యంగా వదిలేయండి. వాటి గురించి కొద్దిగా కూడా మనం ఆలోచన చేయవద్దు. సో ఇక్కడ వదిలివేయడానికి భయపడవద్దు. సిలబస్లో అన్ని కాలేదు కావచ్చు మీకు టైం లేకపోవడం వల్ల, ఏం కాదు, వదిలేయండి. వై? బికాస్ 150 అవసరం లేదు, 100 అవసరం. కాబట్టి సో మనకి 50 క్వశ్చన్స్ రాకపోని ఏం కాదు, ఇక్కడ ఏం మునిగిపోదు, జాబ్ కంపల్సరీ వస్తుంది. కాబట్టి న్యూ మెటీరియల్ మీద ఫోకస్ చేయకండి. సో టెస్ట్ రాయకండి. మనకు ఇది నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. ఎక్కువ మనకి యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టైంలో మనకి తక్కువకి ఇస్తారండి. సో ఆ తక్కువకి ఇచ్చినప్పటికీ ఈ టైంలో టెస్ట్ రాసి అనవసరపు భయం తెచ్చుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ సిరీస్ మీకు 10 రూపీస్కే వచ్చింది అనుకోండి, దాన్ని మీరు ఓపెన్ చేసిండ్రు, రాస్తున్నారు. సో వాళ్ళు వాళ్ళ మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ సేకరణ చేసి ఇస్తారు. ఆ మెటీరియల్ నీ దగ్గర లేకపోవచ్చు. సో అప్పుడు నీకు ఏమవుతుంది? సో 150కి 70 60 వస్తే అప్పుడు ఏమవుతుందంటే భయం అవుతుంది. అరే 70 వచ్చినాయని చెప్పేసి భయం అవుతుంది. ఈ భయం వల్ల మీరు కొన్ని అవర్స్ పాటు చదవకుండా ఉండిపోతారు, థింక్ చేస్తారు తక్కువ వచ్చినాయని చెప్పేసి. అదే సోయిలో ఉండిపోయి సో మనకి ఎగ్జామ్ మర్చిపోతారు కూడా, అప్పుడు నీకు తక్కువ మార్క్స్ వస్తాయి. కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది సో ప్రిపరేషన్లో ఉన్నప్పుడు రాసుకోవాలి. రివిజన్లో ఉన్నారు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు, ఫ్రీగా ఇచ్చిన రాయొద్దు. సో అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత సో డే 1 మనకి ఎగ్జామ్ అయిపోతుంది, అంటే సండే ఎగ్జామ్ అయిపోతుంది. అప్పుడు చాలామంది సో కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ కావచ్చు, లేదా పేపర్ 2లో ఉన్న హిస్టరీ పాలిటీ వీళ్ళు కావచ్చు వీడియోస్ చేస్తారు. వాళ్ళ క్వశ్చన్స్ బాగా వస్తాయి ఇట, వెరీ కామన్. సో చెప్పుకోవాలి కాబట్టి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వీడియో చేసే ప్రయత్నం చేస్తారు. సో అప్పుడు మీరు దాని పట్ల జాగ్రత్త ఉండాలి. డోంట్ చెక్ ది ఆన్సర్స్. పేపర్ 1లో పేపర్ 2లో మీరు ఏదో రాశారు, అయిపోయింది, ఇంకా అది దాన్ని వదిలేయాలి అంతే గంగలో. ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్స్ చెక్ చేసుకోవద్దు. సో కీ అని చెప్పేసి వస్తుంది మనకి వీడియోస్. ఇంకా నేను అడిగితే ఈ 4-5 డేస్ మొబైల్ తీసుకెళ్ళి ఎక్కువ పడేస్తేనే బెస్ట్, రైట్? అంటే డే 1లో మనము ఆ 2 పేపర్స్ యొక్క ఆన్సర్స్ చెక్ చేసుకోవద్దు, అనవసరం టైం వేస్ట్. అది మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేయొద్దు. ఈ పక్కన ఫ్రెండ్స్ వారే నువ్వు అదేం రాసినావు అని చెప్పేసి అంటారు. సరే అది ఎగ్జామ్ హాల్లో బయటకు వచ్చినాక ఒక పావు గంట మాట్లాడుకుంటే పర్లేదు, అది బైక్ మీద పోగా మాట్లాడుకుంటాం, మళ్ళీ ఇంటికి పోయినాక తినంగా మాట్లాడుకుంటాం, అదేం పెట్టినావు ఇదేం పెట్టినావు అని చెప్పేసి. తర్వాత పడుకోగా మళ్ళీ మాట్లాడతావు. సో అట్లా మాట్లాడవద్దు. ఓన్లీ పేపర్ 3 పేపర్ 4 మీద ఫోకస్ చేయాలి. పేపర్ 3 పేపర్ 4 రెండు కూడా మనకు ఎక్కువగా గణాంకాలు బేస్గానే ఉంటాయి కాబట్టి ఇయర్స్ కావచ్చు, డేట్స్ కావచ్చు, డాటా కావచ్చు. సో ఆ తక్కువ టైంలో మనము సరిపోదు కాబట్టి పేపర్ 1 పేపర్ 2 మర్చిపోయి పేపర్ 3 అండ్ 4 మీద బాగా ఫోకస్ చేయాలి. సో ఫ్యాక్చువల్ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఒక దగ్గర మీరు రాసుకొని ఉండాలండి. ఈ 4 డేస్లలో మీరు రివిజన్ చేసేటప్పుడు బాగా గణాంకాలు ఉన్నప్పుడు ఒక రఫ్ పేపర్ తీసుకొని అలా రాసుకోండి. నెక్స్ట్ మీకు సండే తర్వాత మండే ఎగ్జామ్ కోసం బాగా పనికి వస్తుంది. రాయమని అని చెప్పేసి మొత్తం రాయొద్దు. ఏదైతే మీకు గుర్తు ఉండవు అని చెప్పేసి అనిపిస్తుందో ఇది ఎవరిది వాళ్ళకే అంది. దేర్ ఈజ్ నో వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఒక సూక్తి ఉంటుంది మనకి. ఒక్కటి అందరికీ పనికిరాదు ఇక్కడ. కాబట్టి మీకు ఏదైతే హార్డ్ అనిపిస్తుందో ఈ 4 డేస్ ప్రిపరేషన్లో ఐ థింక్ 3 డేసే మనకి. సండే ఎగ్జామ్ కాబట్టి మనం సాటర్డే 1 and 2 చదువుతాం కదా. సో కాబట్టి 3 డేస్ లోపల ఏదైతే ఉంటుందో సో మీకు హార్డ్ అనిపిస్తుంది, ఈ గణాంకాలు గుర్తుండవచ్చు నాకు అని చెప్పేసి అనిపిస్తుందో వాటిని పేపర్లు రాసుకోవాలి. సో దాన్ని నెక్స్ట్ మన ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో ఒకరోజు ముందు రివైజ్ చేస్తే మనం మర్చిపోమండి. సో ఎకానమీ అయితే మనం బాగా మర్చిపోతాం గణాంకాలు. ఎందుకోసం అంటే అన్నీ ఉన్నాయి మనకు. సో కాబట్టి ఇవి బాగా మైండ్లో పెట్టుకోండి. లాస్ట్కి మనకి ప్లాన్ బి కూడా ఉండాలండి. ఈ టైంలో ఇది చెప్పొద్దు, సో ప్లాన్ బి కూడా ఉండాలి. ఎందుకు చెప్పొద్దు, ఎందుకు చెప్పాలి అంటే సో చాలామంది ఫస్ట్ టైం ఎగ్జామ్స్ రాసి ఉంటారు, లేదా సెకండ్ టైం కావచ్చు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో చాలా నమ్మకాలు ఉంటాయి ఫ్యామిలీలో మనకు కూడా. ఏమన్నా మిస్టేక్లా బై మిస్టేక్ మిస్ అయినప్పటికీ భయపడొద్దు, బాధపడొద్దు అండి. వై? బికాస్ మనకి జాబ్ క్యాలెండర్ 25 అని చెప్పేసి రాబోతుంది మనకి. సో మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యారు కదా, చిన్న చిన్న లోపాల వల్ల మిస్ అయితే మిస్ కావచ్చు. నెవర్ అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు.
సో మిస్ అయినప్పుడు ఏం చేయాలంటే మీకు ఎగ్జామ్ రాసినప్పుడు ఒక ఐడియా వస్తుంది, ఎస్ నేను బాగా రాశాను లేదా బాగా రాయాలని చెప్పేసి. మీరు సమయాన్ని వృధా చేయకుండా నెక్స్ట్ సమ్మర్ కల్లా మళ్ళీ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ 4 to 5 months టైం ఉంటుంది కదా, ఈ 4 to 5 months ఏం చేయాలి అంటే మీ ప్రిపరేషన్లో లోపాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడ సిలబస్ సరిగ్గా కవర్ కాలేదో ఆ అంశాల మీద బాగా ఫోకస్ చేయండి. ప్రిపరేషన్ని గ్రూప్ 2 ఎగ్జామ్ తర్వాత ఆపొద్దు. మంచి ఎగ్జామ్ రాసినప్పుడు కొనసాగించే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్లో 100% నీకు మంచి పోస్ట్ అయితే వస్తుంది. ప్లాన్ బి ఎందుకు ఉండాలి అంటే నీకు నెవర్ అని చెప్పేసి మైండ్కి చాలా ఇస్తే గిట్ట, సో నెవర్ అన్నప్పుడు ఇక్కడ జాబ్ రాకపోయినప్పుడు మనం చాలా కుంగిపోతాం, మళ్ళీ మనం లేవమండి. సో పడినప్పటికీ లేవాలి కంపల్సరీ, అది మైండ్లో పెట్టుకోవాలి. రిజల్ట్ గురించి థింక్ చేయొద్దు. పక్కవాడు ఎప్పుడు కూడా సో మనని దెప్పొడుస్తాడు, అరే నువ్వు ఎగ్జామ్ రాసినావు నీకు రాలేదని చెప్పేసి, లేకుంటే ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నావు అని చెప్పేసి, ఎన్ని రోజులు లీవ్ పెట్టినావు అని చెప్పేసి అట్లా నేను దెప్పొడుస్తాడు. సో వాడు వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు, అది పట్టించుకోవద్దు. సో కంప్లీట్గా మన ప్రిపరేషన్ స్థాయి మనకు తెలుసు, మనం బాగా చదివినాము. సో కాన్ఫిడెంట్గా ఉండాలి, మనం నమ్ముకోవాలి, మన పుస్తకాలు నమ్మాలి. మన పుస్తకాలు నమ్మకుండా న్యూ మెటీరియల్ వైపు వెళ్తే గిట్ట పాపం తగిలి జాబ్ రాకుండా వెళ్ళిపోతుంది. మన పుస్తకాలు మీన్స్ ఎవరు ఏ పుస్తకాలు చదివారో ఆ పుస్తకాలకే స్టిక్ అయి ఉండాలి. ఈ 4 days కూడా ఇతర దిక్కులు చూడొద్దు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఫైనల్ వర్డ్స్ అండి. రివిజన్ రివిజన్ రివిజన్, ఓన్లీ మంత్ర 4 days. న్యూ మెటీరియల్ పక్కన పెట్టాలి. గుడ్ ఫుడ్ మీన్స్ వెజ్లో ఉంటుంది, నాన్ వెజ్లో కూడా ఉంటుంది. సో వెజ్ మాత్రం తీసుకుని జాబ్ వస్తుంది అట్లా అయితే ఏమీ లేదు. సో నైట్ అవుట్ లాంటివి చేయొద్దు, ఫలితాలు పట్టించుకోవద్దు ఎక్కువగా. ఇదే అండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. గివ్ యువర్ బెస్ట్ అండి, అంతే. సో వాట్ ఎవర్ ఏదైనప్పటికీ మీ యొక్క బెస్ట్ ఇవ్వండి. తర్వాత ప్లాన్ బి మనం చేసుకోవచ్చు. ఇంకేమైనా అయితే గిట్ట, ఒకవేళ సక్సెస్ అయితే గిట్ట సో మనకి మంచి పొజిషన్లో ఉంటారు. దాన్ని మీరు కొనసాగిస్తూ మీ యొక్క నాలెడ్జ్ని మరికొంతమందికి పంచాలి, అది నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్.